నా సబ్స్క్రైబర్ నాకు కేఎఫ్సీ అనేది ఇచ్చాడు. ఆత్రంతో తింటామంటే నాలుగనేది గాలిపోయింది. ఆ పొడి అనేది కళ్ళలో పడింది అవని. మనోడు కేఎఫ్సీ తీర్చని చెప్పాలా, అవేర్నెస్ మాలకి తీసుకొని అన్న నీకు నచ్చింది తీసుకుని ఎంతైనా ఖర్చు పెడతానా అని చెప్పినాడు. నేనుండి ఏమని అంటారా అంటే నీకు కానీ నాకు కానీ ఒక 30,000 40,000 వచ్చా సామి, అందుకని నీ దగ్గర నేను ఖర్చు పెట్టుకుంటే నాకు పాపం రా, అదే ఉన్నోడి దగ్గర ఖర్చు పెడితే అది పుణ్యవరా అని చెప్పిన. నీ అభిమానానికి నేను ఫిదా అయిపోయాను, నీకు అంతగా తీసేయాలంటే నాకు కడుపు నిండా కేఎఫ్సీ ముక్కలు పెట్టి అని చెప్పిన. నువ్వు ఒక్కడే పందిలా తింటున్నావు కదా, ఆ మనిషికి కూడా పెట్టచ్చు కదా అంటే ఆ మనిషికి స్పెషల్ గా మా అమ్మ దమ్ బిర్యానీ అయితే చేసింది. నేనైతే నా సబ్స్క్రైబర్లు నేను నా ఫ్యామిలీ లెక్క చూస్తాను. నా దగ్గర కానీ వచ్చారంటే వాళ్ళు ఖచ్చితంగా బిర్యానీ అనేది పెట్టి పంపించాలి. ఇతనే కాదు ఇంకా చాలా మంది నా దగ్గరకు వచ్చారు స్వామి, ఆ ప్రేమ చూపించామంటే నేను తట్టుకోలేకపోతున్నా. అయితే నేను తింటా ఉంటే ఆ మనిషి ఏమన్నాడు తెలుసా, అన్న నీకు అది సరిపోవడం లేదు, నేను ఇంకా ఎత్తుకోవచ్చాను ఒక 4-5 పీసులు తిన్నా అంటున్నాడు. నేనంతే ఎవరైనా నాకు తీపిచ్చా అని చెప్పినారంటే అది నాకు నచ్చింది అనుకో, సరే తీపి అని చెప్తాను నేను. కానీ కొందరట కాదు, వాళ్ళకి లోపల ఏంద్రా అంటే తీపి అని లేదు, కాకపోతే బయట ఉండి తీపిచ్చా అని చెప్తారు. అప్పుడు తినేవాళ్ళు ఏమంటారు, వద్దు బ్రో అంటారు కదా. కాకపోతే నేను అంట కదా దొమ్మల దాకా పెట్టి తింటా అని చెప్తా. మనోడు మన కోసం చికెన్ ముక్కలు శాండ్విచ్లు అయితే తీయించాడు. సో నేను కూడా స్పెషల్ గా దమ్ బిర్యానీ చేయించి దొమ్మలు ఎదురెట్టడి పెట్టించిన. అయితే నా సబ్స్క్రైబర్లు చూపించే ప్రేమకి లవ్ యూ సో మచ్.